హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్. అరే రే రే రే, జై బాబు. ఏమన్నా ఎనర్జీయా? కమాన్, టేక్ యువర్ టైం. కానీ అందరూ కూర్చుంటే బాగుంటుంది. అందరూ ప్రశాంతంగా కూర్చుని మీ ఎనర్జీ అంతా చూపిస్తే బాగుంటుంది. గట్టిగా ఒక్కసారి మహేష్ బాబు గారికి థ్యాంక్ యూ చెప్పేద్దామా? జటాధర మూవీకి సంబంధించిన ట్రైలర్ని ఇప్పటికే డిజిటల్గా మహేష్ బాబు గారు సూపర్ స్టార్ లాంచ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ మహేష్ బాబు గారు ఫర్ డూయింగ్ దిస్. సో ఎస్, జటాధర ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన మా సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అభిమానులకి, సుధీర్ బాబు గారి అభిమానులకి, అఫ్ కోర్స్ సోనాక్షి సిన్హా గారి ఫ్యాన్స్కి ఒక్కసారి సోనాక్షి సిన్హా గారిని వెల్కమ్ చెప్దాము. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ సోనాక్షి సిన్హా గారు టు హైదరాబాద్. వెల్కమ్ టు హైదరాబాద్. సో జటాధర సినిమా ఆల్రెడీ మీరు టీజర్ చూసుంటారు, కంటెంట్ చూసుంటారు. ఇప్పటి వరకు మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక సరికొత్త జాన్రాలో, ఒక సరికొత్త అవతార్లో సుధీర్ బాబు గారు మనందరికీ కనిపించబోతూ ఉన్నారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక స్ట్రైట్ తెలుగు ఫిలింతో సోనాక్షి సిన్హా గారు మనకి కనిపించబోతున్నారు. ఎన్నో స్పెషల్ ఎలిమెంట్స్ తోటి జటాధర మనందరినీ అలరించడానికి రెడీ అయిపోయింది. సో ఈరోజు మనందరం కలిసి జటాధర ట్రైలర్ని కూడా చూడబోతూ ఉన్నాము. ఆల్సో వెల్కమింగ్ our శిల్పా శిరోద్కర్ మ్యామ్. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. కమాన్ సూపర్ స్టార్ ఫ్యాన్స్, ఒక్కసారి శిల్ప గారి కోసం. చాలా ఇయర్స్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ శిల్పా మ్యామ్ని మనం బిగ్ స్క్రీన్ పైన, అది కూడా తెలుగులో చూడబోతున్నాము అని అంటే వెరీ ఎక్సైటెడ్. నిజంగా మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక కాంబినేషన్ అని చెప్పాలి. ఇలాంటి కథతోటి ఈ కాంబినేషన్ కుదరడం అనేది మనందరికీ వెరీ ఎక్సైటింగ్ థింగ్ అబౌట్ జటాధర అనేది మనకి క్లియర్గా కనిపించేస్తోంది. సో టీజర్ మీరు అందరూ ఆల్రెడీ చూసి ఎంజాయ్ చేశారా? సోనాక్షి సిన్హా గారు ధన పిశాచిగా కనిపించబోతూ ఉన్నారు. అసలు కంప్లీట్లీ డిఫరెంట్ అటైర్, డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్. అసలు సోనాక్షి సిన్హా గారిని ఇలా కూడా చూస్తామా అన్నట్టుగా ఒక రేంజ్ స్క్రీన్ ప్రెజెన్స్తో మనందరినీ ఆకట్టుకుంటూ ఉన్నారు. సోనాక్షి మ్యామ్, మేము ఫిదా అయిపోయాము మీ లుక్స్కి, మీ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్కి. అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి గెటప్లో మా ముందుకు రావడం ఇంకా ఎక్సైటింగ్గా ఉంది. సో అక్కడ అందరూ కూర్చుంటే మనం ఒక్కసారి టీజర్ చూసేద్దాము. ఎందుకంటే ట్రైలర్ కోసం మీరు అందరూ ఎదురు చూస్తున్నారని మా అందరికీ తెలుసు. సో జీ స్టూడియోస్ అండ్ ప్రేరణ అరోరా ప్రెజెంట్స్ ఉమేష్ కుమార్ బన్సాల్ గారు, ప్రేరణ అరోరా గారు, శివిన్ నారంగ్ గారు, అరుణ్ అగర్వాల్ గారు, శిల్పా సింగాల్ గారు అండ్ నిఖిల్ నందా గారు, వీరందరూ ప్రొడ్యూసర్స్గా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. అండ్ అక్షయ్ కేజ్రీవాల్ గారు యాజ్ కో ప్రొడ్యూసర్, అండ్ వెంకట్ కళ్యాణ్ గారు అండ్ అభిషేక్ జైష్వాల్ గారు ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి హార్టియెస్ట్ వెల్కమ్ టు ఆల్ అవర్ ప్రొడ్యూసర్స్ అండ్ అఫ్ కోర్స్ ద బోత్ డైరెక్టర్స్. అందరికీ కూడా హార్టీ వెల్కమ్ టు ద ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆఫ్ జటాధర. సో సుధీర్ బాబు గారు అంటేనే ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్తదనంతో, ఏదో ఒక సర్ప్రైజ్తో మన ముందుకు వస్తూ ఉంటారు. అది కథ విషయంలో అవ్వచ్చు, పర్ఫార్మెన్స్ విషయంలో అవ్వచ్చు, లుక్స్ విషయంలో అవ్వచ్చు, డాన్స్ విషయంలో అవ్వచ్చు. ఇలాగా ఏదో ఒక ఎలిమెంట్తో మనందరినీ సర్ప్రైజ్ చేస్తూనే ఉంటారు. కానీ ఈసారి ఇలాంటి అన్ని ఎలిమెంట్స్తోనూ మనకి సర్ప్రైజ్ చేయడం అనేది జటాధర స్పెషాలిటీ అని చెప్పాలి. సో సుధీర్ బాబు గారి ట్రాన్స్ఫర్మేషన్ టు దిస్ రోల్ అనేది చాలా అమేజింగ్గా ఉంది. సో ఇక ట్రైలర్లో ఏ రేంజ్లో ఉండబోతుందో మనం మరికొద్దిసేపట్లో చూడబోతూ ఉన్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సుధీర్ బాబు గారిని ఇలాంటి ఒక జాన్రాలో అండ్ అలాంగ్ విత్ సోనాక్షి సిన్హా గారు మనం చూడడం అనేది వెరీ ఇంట్రెస్టింగ్. సో అసలు ధనపిశాచి కాన్సెప్ట్ ఏంటి, ధనపిశాచి ఎందుకు అయ్యింది, ఇలాంటివన్నీ మనకి ట్రైలర్లో తెలుస్తాయా లేకపోతే సినిమాలో చూడబోతూ ఉన్నామా? ఇవన్నీ మనకి ట్రైలర్ చూశాక అర్థమవుతుంది. Come on everybody, let's welcome
జటాధర ట్రైలర్ లాంచ్కి విచ్చేసినటువంటి మా జటాధరుడికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఉన్నాము. జటాధర లాంటి ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని మనందరికీ కలిగించే చిత్రంతో అటు హిందీలోను ఇటు తెలుగులోను ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయడానికి, సర్ప్రైజ్ చేయడానికి వస్తున్నటువంటి సుధీర్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం. అండ్ అందరూ ఒక్కసారి సెటిల్ అయిపోతే మనం ఆన్ స్క్రీన్ టీజర్ చూసి ఈవెంట్ని మొదలు పెట్టేద్దాము. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ బీ సీటెడ్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. ఓకే, లైట్స్ ఆఫ్ అండ్ టీజర్ ఆన్ స్క్రీన్ చూసేద్దాము. లెట్స్ స్టార్ట్ ద ఈవెంట్ విత్ ద టీజర్. ఎస్, సో టీజర్ అయితే అసలు ఒక రేంజ్లో మనందరిని ఇంప్రెస్ చేసేసింది ఆల్రెడీ. గ్రీడ్ వర్సెస్ సాక్రిఫైస్ అంటున్నారు, ఈవిల్ వర్సెస్ హ్యూమన్ అని అంటున్నారు. సో అసలు ఈ ధనపిశాచికి గ్రీడ్ ఏంటి, తనకున్న గ్రీడ్ ఏంటి, అండ్ హ్యూమన్ చేసే సాక్రిఫైస్ ఏంటి, ఇవన్నీ మనకి ఇప్పుడు చూడబోతున్న ట్రైలర్లో తెలుస్తాయో లేదో చూసేద్దాము. ఆర్ యు ఆల్ రెడీ ఫర్ ద ట్రైలర్? అందరూ కూర్చోండి. సో ఆల్రెడీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు డిజిటల్లీ లాంచ్ చేసేసినటువంటి ట్రైలర్ని, జటాధరుడి నట విశ్వరూపాన్ని చూడడానికి సిద్ధమా? లైట్స్ ఆఫ్ ప్లీజ్.
వస్తున్నారా? ఆ పిల్లోడిని ఎవరో చంపాలని చూస్తున్నారు. నాట్ ఆల్ స్పిరిట్స్ ఆర్ ఫ్రెండ్లీ, సమ్ ఆర్ వెరీ డేంజరస్. వాటిని మెప్పించడానికే జంతువులను ఇస్తుంటారు, కొన్నిసార్లు నరవలు కూడా ఇస్తుంటారు. శుభం తెలియని ఆ పసిబిడ్డను బలి కొనుక్కోవడం ఏంటి స్వామి? మన వల్ల కాని బలులు కోరడమే తన పిశాచి లక్షణం. ఇన్ని సంవత్సరాలుగా తన పిశాచి శక్తి పెరుగుతూనే వస్తోంది. అది తారా స్థాయికి చేరే సమయం ఆసనమైంది. మనకి అర్థమైన విశ్వం ఎక్కడ అంతమవుతుందో శివుడు అక్కడ మొదలవుతాడు. అతని తలంపు ఈ విశ్వం, అతని తాండవం దాని విధ్వంసం. ఎలా అనిపించింది ట్రైలర్? ఓ మై గాడ్, నిజంగా అసలు దిస్ ఇస్ జస్ట్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పాలి. సుధీర్ బాబు గారు అసలు ఆ లాస్ట్ షాట్ ఏంటండి, కొంచెం దాంట్లోంచి బయటికి రావడానికే నాకు టైం పట్టింది. ఎలా, హౌ ఇట్ హ్యాపెండ్, అసలు సినిమాలో ఆ హ్యూమన్కి పిశాచికి మధ్య జరగబోయే యుద్ధం చూడడానికి మేమందరం సిద్ధం అన్నట్టుగా ఉంది. సోనాక్షి సిన్హా గారు, వీ న్యూ యూ యాజ్ అ గ్రేస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ లైక్ సాడీ కెఫాల్ లైక్ అక్కడి నుంచి ఈరోజు మేము ఈ ధనపిశాచిగా చూస్తూ ఉంటే మాకు చాలా చాలా కొత్త సోనాక్షి సిన్హా గారిని చూసినట్టుంది. అమేజింగ్ సోనాక్షి సిన్హా గారు, ఇలాంటి ఎంట్రీ ఇస్తారు తెలుగులో కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. దిస్ ఇస్ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్. సో ఎస్, చూస్తున్నారుగా విజువల్గా మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోందో సినిమా ట్రైలరే మనకి చెప్పేస్తోంది. సో అటు పర్ఫార్మెన్సెస్ కానివ్వండి, కంటెంట్ కాన్సెప్ట్ కానివ్వండి, విజువల్ ఎఫెక్ట్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ స్పాట్ అని అర్థమైపోతుంది. సుధీర్ బాబు గారు దిస్ టైమ్ ఇండియా వైడ్గా ఒక బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు అని అర్థమైపోతుంది. సో మరి ఇంత అద్భుతమైన చిత్రాన్ని మన ముందుకు తీసుకురాబోతున్న టీంని మీ అందరి ముందుకి నేను తీసుకురాబోతున్నాను. సో పుట్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఉమేష్ కుమార్ బన్సాల్ గారు, టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్, అండ్ ప్రేరణ అరోరా గారు ప్లీజ్ వెల్కమ్, అండ్ శివిన్ నారంగ్ గారు. సో ఇక్కడికి వచ్చినటువంటి మా ముగ్గురు ప్రొడ్యూసర్స్కి వెల్కమ్ చెప్పేస్తున్నాము. రిక్వెస్టింగ్ ఉమేష్ కుమార్ గారు, ప్రేరణ అరోరా గారు అండ్ శివిన్ నారంగ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో జీ స్టూడియోస్ అండ్ ప్రేరణ అరోరా బ్యానర్స్ పైన మన ముందుకి ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. సో వారందరికీ వేదిక పైకి వెల్కమ్ చెప్పేస్తూ, అండ్ ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్స్ వెంకట్ కళ్యాణ్ గారు అండ్ అభిషేక్ జైస్వాల్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్? Put your hands together to welcome our directors Venkat Kalyan garu and Abhishek Jaishwal garu. Also requesting Maheshwar Reddy garu to please welcome onto the stage. Ganga Entertainments banner paina Jatadhara చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నటువంటి మహేశ్వర్ రెడ్డి గారికి హార్టీ వెల్కమ్. ఆల్రెడీ గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మనందరికీ డిస్ట్రిబ్యూటర్గా చాలా మంచి సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు, ప్రొడ్యూసర్గా మంచి మంచి సినిమాలు చేశారు, అండ్ దిస్ టైమ్ జటాధర అని కూడా ప్రేక్షకులందరి ముందుకి తీసుకొస్తున్నారు. వాట్ ఏ కోఇన్సిడెన్స్ కదా, జటాధర సినిమా, గంగా ఎంటర్టైన్మెంట్స్, మహేశ్వర్ రెడ్డి గారు, మొత్తం వెరీ కోఇన్సిడెంటల్గా కనిపిస్తుంది. ప్లీజ్ వెల్కమ్ మహేశ్వర్ రెడ్డి గారు. అండ్ రవిప్రకాష్ గారు ఇక్కడే ఉన్నారని తెలిసింది. రవిప్రకాష్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? హూ నీడ్స్ నో ఇంట్రొడక్షన్ ఫర్ తెలుగు ఆడియన్స్. సో రవిప్రకాష్ గారిని ఎస్పెషల్లీ దూకుడు, మహేష్ బాబు గారితో ఎన్నో సినిమాలలో వారిని చూడడం జరిగింది. సో దిస్ టైమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ మనం ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. సో వారికి కూడా స్వాగతం చెప్పేస్తూ, also we have Alekhya who played a very important role in the film. Alekhya, can we have you on stage? Also Rohit Pathak ji, can we have you on stage? రోహిత్ పాఠక్ గారికి ఒక సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది నిజంగా. అటు హిందీయే కాదు, మొత్తం సౌత్ ఇండియా అన్ని లాంగ్వేజెస్లోనూ కవర్ చేస్తూ
మనకి వండర్ఫుల్ రోల్స్లో కనిపిస్తూ ఉంటారు. సో రోహిత్ పాఠక్ గారు టు ప్లీజ్ వెల్కమ్. ఆల్సో రిక్వెస్టింగ్ ఇందిరా కృష్ణ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. సో టెలివిజన్లో అసలు క్వీన్ లాగా ఏలేరు ఆవిడ. అండ్ అఫ్ కోర్స్ రీసెంట్గా యానిమల్లో కూడా ఆవిడని చూడడం జరిగింది. సో ఇందిరా కృష్ణ మ్యామ్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. And now it's time to welcome our very own Shilpa Shirodkar ma'am onto the stage. So after a long time Telugu ప్రేక్షకులని బిగ్ స్క్రీన్ ద్వారా పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తున్నటువంటి శిల్పా శిరోద్కర్ గారు యాక్ట్రెస్గా మనందరికీ తెలుసు, నమ్రత గారి సిస్టర్గా కూడా మనందరికీ తెలుసు. దట్స్ వై వీ ఓన్ హర్ లైక్ ఎనీథింగ్. సో శిల్పా శిరోద్కర్ మ్యామ్కి హార్టియెస్ట్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ చెప్పేస్తూ కుమనన్ గారు ఇక్కడే ఉన్నారు, వారికి కూడా వెల్కమ్ చెప్తున్నాము. యాక్టర్ కుమనన్ గారు ప్లీజ్ వెల్కమ్. ఓకే, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ధన పిశాచికి వెల్కమ్ చెప్పేద్దామా? మా అందాల పిశాచి, అందాల రాక్షసి సోనాక్షి సిన్హా గారు. వెరీ బ్యూటిఫుల్, గ్రేస్ఫుల్ అండ్ హైలీ టాలెంటెడ్ సోనాక్షి సిన్హా గారికి గట్టిగా చప్పట్లతో ఒకసారి వేదిక పైకి వెల్కమ్ చెప్పేద్దాము. And yes, superstar fans, now it's time to welcome our Navadalapati, Sudhir Babu garu. జటాధరుడిగా మనందరి ముందుకి ఒక విశ్వరూపాన్ని చూపించడానికి వస్తున్నటువంటి సుధీర్ బాబు గారికి హార్టీ వెల్కమ్ చెప్పేస్తూ వర్సెస్ హ్యూమన్ అంటూ ఒక జటాధరుడి విశ్వరూపాన్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి సుధీర్ బాబు గారికి హార్టీ వెల్కమ్. We also have music composer Rajiv Raj garu here, requesting him to please join the stage. Rajiv Raj ji, please welcome. Okay, so firstly we'll go with the photo op for the media. Yes, please. ఒక్కసారి we want సుధీర్ బాబు గారు, సోనాక్షి గారు, శిల్పా గారు to please step forward, and directors వెంకట్ కళ్యాణ్ గారు, అభిషేక్ జైస్వాల్ గారు to please join this picture along with the producers ఉమేష్ గారు, ప్రేరణ గారు and శివిన్ గారు and మహేశ్వర్ రెడ్డి గారు ఇక్కడ. యా ప్లీజ్. ఎస్, Rohit ji, please join here.
యాక్చువల్గా యాక్చువల్గా మన అందరికీ ఒక స్పెషల్ వీడియో, ఒక స్పెషల్ పిక్ కూడా రాబోతోంది ఇప్పుడు స్టేజ్ పైన. థ్యాంక్ యూ. అండ్ మాకు ఇప్పుడు యాక్చువల్గా సుధీర్ బాబు గారు స్టేజ్ పైన ఒక చిన్న పోస్టర్ రిక్రియేషన్ ఇప్పుడు జరగబోతోంది. మీరు సోనాక్షి సిన్హా గారు, కెన్ వీ గెట్ ద ప్రాపర్టీస్ ప్లీజ్? ఈవిల్ వర్సెస్ హ్యూమన్ పిక్చర్ కోసం రెడీయా? అక్కడ ట్రైలర్లో మేము చూసినటువంటి యా డైలాగ్స్ ఆర్ ఆల్సో యాక్సెప్టెడ్. ప్లీజ్, I can give you the mic. You have dialogue? He has more dialogues than me. యా, డైలాగ్స్ అనే సినిమాలో చూడండి, ఇక్కడ ఏం చూస్తారు. మహేష్ బాబు ఫుట్ స్టెప్స్ ఫాలో అవుతున్నా. ఓకే, మేము డైలాగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో వేసుకుంటాము ఇప్పుడు. యా, పోజ్. You are giving a pretty smile, Sonakshi garu. Only in movie, huh? Okay. This looks like cutely evil. Thank you so much. Yeah, of course. Channel cameras all done. Okay, thank you so much. So let's get into the speeches. So Ramana, speech il modalettali. Kumanan garu, please. నేను ఎక్కువ టైం వేస్ట్ చేయడానికి ఇష్టం లేదు. మీరు అందరూ వెయిట్ చేసిన దానికి, ఈ ట్రైలర్ చూడడానికి, ఈ ట్రైలర్ లాంచింగ్కి వచ్చిన దానికి చాలా సంతోషం అండి. సుధీర్ బాబు గారు పర్టికులర్గా ఈ క్యారెక్టర్ చేయాలని చెప్పేసి నాకు ఆఫర్ ఇచ్చారండి. రాజస్థాన్లో మంచి చలిలో ఒక అగ్గిపర్వతంలాగా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారండి. సూపర్బ్ క్యారెక్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుధీర్ బాబు గారు ఎట్టాస్తారా, లోడ్ ఎత్తాలరా, చెక్ పోస్ట్ పడుతుంది. థ్యాంక్ యూ. Thank you so much. And now Alekhya will speak for all of us. Please, Alekhya. హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ అందరికీ పుష్ప 2లో స్లాంగ్ ట్రైనర్గా పరిచయం ఉన్నట్లున్నా కదా. సో ఈ మూవీలో ఒక క్యారెక్టర్ చేశాను. ఐఎమ్ సో బ్లెస్డ్ సుధీర్ బాబు గారితో యాక్ట్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రేరణ మ్యామ్, శివిన్ గారు, డైరెక్టర్ గారు, అందరికీ. అందరూ తప్పకుండా November 7th థియేటర్స్కి వెళ్ళి మా మూవీని చూసేయండి. థ్యాంక్ యూ. Thank you so much, Alekhya. And
యా మీరే డిసైడ్ అయిపోయారా? రవికృష్ణ గారు ప్లీజ్. Yeah, hi everyone. So, లవ్ యూ బా ఆ సౌండ్ ఏంటంటే మామూలు ఎనర్జీ కాదు. ఒక పక్కనేమో ట్రైలర్ చూస్తే ఫుల్ ఎనర్జీ, ఇక్కడ నుంచి మీ సౌండ్ ఏంటంటే ఆ ఎనర్జీ ఇంకా రెట్టింపు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. సో జటాధార సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. ఈ మంచి క్యారెక్టర్ చేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వెంకట్ అండ్ అభిషేక్ చాలా చక్కగా చేయించుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మమ్మల్ని ఎంతో బాగా చూసుకున్నాం. మేమంతా ఈ సినిమా రాజస్థాన్లో షూట్ చేయడం జరిగింది. సో రాజస్థాన్లో మమ్మల్ని ప్రొడ్యూసర్స్ చాలా చక్కగా చూసుకున్నారు. సో ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఎంతో నమ్మకం వచ్చింది. ఏంటి తమ్ముడు? సరే సాసిపాసి. కాకపోతే అక్కడ కన్ఫ్యూజన్ ఉంది, ఇక్కడ కన్ఫ్యూజన్ లేదు. సినిమా డెఫినెట్గా బాక్స్ బద్దలు కొట్టబోతుంది. సో థ్యాంక్ యూ. ఈ సినిమా చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రవిప్రకాష్ గారు. అండ్ రాజీవ్ రాజ్ గారు విల్ స్పీక్. నో ప్లీజ్ ఫ్యూ వర్డ్స్. హలో ఎవ్రీవన్, నా పేరు రాజీవ్. సో ఈ మ్యూజిక్ విన్నారు కదా, నేనే చేశాను. ఐ హోప్ యూ ఆల్ లవ్డ్ ఇట్. ఇంకా యూనో చాలా బాగుంటుంది మ్యూజిక్. యుల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద మూవీలోకి రండి, లోపలంతా క్రేజీ ఉంటుంది మ్యూజిక్ అయితే. దాట్ ఐ కెన్ గ్యారంటీ యూ. థ్యాంక్ యూ. ఓకే, మరి ఇంత స్పెక్టాక్యులర్ మూవీని మనందరికీ అందిస్తున్నటువంటి డైరెక్టర్స్ మాటలు ఇప్పుడు వినేద్దాము. వెంకట్ కళ్యాణ్ గారు అండ్ అభిషేక్ జైష్వాల్ గారు టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఇద్దరు కలిసి తీశారు కాబట్టి ఇద్దరు కలిసి ముందుకు రండి. యా ప్లీజ్. అందరికీ నమస్కారం. హైదరాబాద్. So guys, first of all, thank you so much आप लोग यहाँ पर आए. बहुत हार्ड वर्क रहा है इस फिल्म में. తెలుగు నేను ఇక్కడ. ये मैं हिंदी से ये ఓ హిందీ. యా థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరికీ వెరీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ట్రైలర్ మీరు చూసారు కదా, డెఫినెట్లీ ఇప్పుడు ఈ ట్రైలర్ ఎంత బాగుందో సినిమా అంతకు మించి ఉంటుంది. మీరు ఇప్పుడు మొత్తం కంప్లీట్లీ ఒక కొత్త కాన్సెప్ట్తో వస్తున్నాం. సో మీ అందరు డెఫినెట్లీ గట్టిగా ఎంజాయ్ చేస్తారు సినిమాలో, 100% అది గ్యారంటీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సుధీర్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఐ థ్యాంక్ సో మచ్ ఫర్ ప్రేరణ మ్యామ్ అండ్ శివిన్ సార్ who have been always supportive for me, and because of which the whole film has been completed. అలవాట్లో ఇంగ్లీష్ వచ్చేస్తుంది యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో గట్టిగా కొట్టడానికి రెడీగా ఉన్నాం. అందరు మీరు కూడా గట్టిగా ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉండండి. అండ్ యా థ్యాంక్ యూ ఆల్. हाँ, ऑलमोस्ट सेम ही स्पेस में. ऑलमोस्ट. So I personally like to thank you to give me a break, Prerna ma'am. Thank you so much to give me opportunity. Shivan bhai, thank you so much. Sudhir sir, thank you so much. All the cast, ma'am, sirs, everybody, thank you so much. It's our first film, and I want to say something. Please pray for our film. We worked very hard for this film, and I'm telling you, this is a perfect, fantastic film for this year. Guarantee you. Thank you so much. Yeah. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్స్ ఇద్దరికి కూడా. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ రోహిత్ పాఠక్ జీ టు ప్లీజ్ స్పీక్. సో రోహిత్ పాఠక్ గారిని మనం చాలా తెలుగు సినిమాల్లో చూసాం. వాల్తేర్ వీరయ్య, ఖాకీ, అన్ని సినిమాలు. अरे इस फिल्म में मैं गड्ढा खोद रहा हूँ. आई एम डिगिंग अ ग्राउंड. तो उस गड्ढे में जो मेरे को चाहिए वो नहीं निकलता है, ऐसा कुछ निकलता है जो मेरे को नहीं चाहिए, और उसको कंट्रोल करने में, उसको मैनेज करने में सर ने 2 घंटे का पिक्चर बनाया है ये. अभिषेक जी और वेंकट सर ने. और थैंक यू प्रेरणा जी, शिविन सर, उमेश जी, मुझे काम करने का मौका दिया इस फिल्म में. थैंक यू सो मच. That's it. Very short and sweet. Okay. Thank you so much, Rohit Pathak ji. And now I request Indra ma'am to please speak. Yes. Namaskaram everybody. I hail from Tamil Nadu, and this is going to be my first Telugu film. I'm going to promise you guys that next time I come, I'm going to speak in Telugu. Thank you so much. I love you all. It's been a pleasure working with Sudhir Babu, Ravi, Rohit Pathak, all of them. But I want to specially thank Prerna Arora here. She's put in the maximum efforts in this film, and she's made a blockbuster this year. And we have our beautiful Shilpa Shirodkar. And Sonakshi, I love that of hers. She's been terrific in this film.
And I personally love her as an actress. I've done Holiday with her. That was my first film with Sonakshi. This is my second film with her. And looking forward to this one with her. She's done an amazing job. A big applause for her especially. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్ నవ్ ఇప్పుడు మనం ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళిపోదాము. శివిన్ గారు ఎక్కడ కనిపించట్లేదు. యా, ఐ వాజ్ సర్చింగ్ ఫర్ యూ. సే ఎస్ శివిన్ గారు టు ప్లీజ్ స్పీక్ इन तेलुगु. सो मैंने पहले एक लाइन याद करी थी, अंदर की नमस्कारम, बट आई गेस दिस गाय, हमारे डायरेक्टर मिस्टर अभिषेक जायसवाल, इन्होंने मेरी लाइन चोरी कर ली. बट अगेन अंदर कारी नमस्कारम, एंड आई एम रियली वेरी थैंकफुल टू हैदराबाद, टू द तेलुगु इंडस्ट्री to give us that opportunity. Umesh sir, these studios, that we got this opportunity, and I just want to say that this, I'll take some time. थोड़ा सा ये जल्दी जल्दी चले गए तो मैं थोड़ा टाइम लेता हूँ, थोड़ा फुटेज यहीं पे मिलेगी शायद. So I guess first of all, I guess आप सबको ट्रेलर अच्छा लगा? सुधीर बाबू अच्छा लगा? सोनाक्षी गारू अच्छा लगा? मुझे भी लगा. पहली बार ऐसा हो रहा है कि मैं बिना पैसे के यहाँ पे एंकरिंग कर रहा हूँ. प्रेरणा प्रोड्यूसर बन के क्या क्या करना पड़ता है. बट यस, आई गेस इट वाज ड्रीम ऑफ प्रेरणा अरोरा. शी इज अ बिग फैन ऑफ तेलुगु इंडस्ट्री, तेलुगु फिल्म्स, महेश बाबू फिल्म्स, प्रभास फिल्म्स, जूनियर एनटीआर फिल्म्स, नानी फिल्म्स, and the most favorite, Sudhir Babu films. So that's how we came and connected, and really very thankful to Sudhir sir for this wonderful script, wonderful opportunity, Mr. Venkat, Mr. Abhishek, and from then the journey started. And जो सबसे बड़ा ट्विस्ट था, जो प्रेरणा रियली वांटेड कि क्या होना चाहिए ऐसा स्क्रिप्ट में विच शुड बी लाइक ब्लॉकबस्टर, के ऐसे आए और एकदम सब देखते रह जाएं. आई गेस नन बेटर देन सोनाक्षी मैम. वी हैव सीन हर इन ऑल द दबंग. तो देखिए ना, दबंग देखिए. गाना चला दूं? मुझे समझ नहीं आया, बट हाँ, राइट. सो आई गेस दैट वाज द काइंड ऑफ विजुअल जो हमने सोचा था वो डिलीवर हुआ. एंड थैंक यू सो मच. आप सबको अच्छा लगा, एंड बाकी भी लोग खड़े हैं, अच्छा नहीं लगता उनको दे देता हूँ माइक. प्रेरणा प्लीज कम. सो किनको अच्छा हाँ, ఓకే, థ్యాంక్ యూ. ఐ థాట్ హీ ఈస్ డూయింగ్ యాంకరింగ్ ఆల్సో. యా, అందుకనే. Of course, now I request Prerna ma'am to please come forward. One of the amazing and successful producers. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కదా, రుస్తుం, మనందరం కూడా చూసి ఎంజాయ్ చేసే చాలా సినిమాలు చేశారు. సో ఎస్, జటాధర గురించి ఇప్పుడు విందాం. Namaste everybody. Very excited and nervous both. First of all, I'd like to say thank you to everyone for being here. I'm going to learn Telugu, as Indra ma'am also said the same thing, very soon. I'll cut it very short because I'm very excited. Number one, I'd like to thank Z Studio and Mr. Umesh ji, who I'm really grateful to you from all my heart. I'm just not making this just because I'm here. He knows that. I really mean, because he's the business leader, somebody I've always admired, followed, and highly inspired by him. And I've been so fortunate that he is someone who chose the script, the story, backing us to make a Hindi and a Telugu film, which for every producer is so like difficult in today's time. You know, how do we come and reach the cinema and get the kind of, you know, the vision to reach out to all the audience? He is a man, the force behind all of us. So number one, this, Sudhir sir, definitely. My beginning of being in Hyderabad is because of him. Destiny chose him. I've always been a big fan of his. He always, and he introduced me to this film, and this is because of him that we all are here. Thank you. Sonakshi ma'am, first of all, she is somebody I've really loved and big fan of hers always. She was the one I think I was supposed to work number of times, but yes, this is where it had to come together, and I'm very grateful to everyone, Shilpa ma'am, and secondly, Mahesh Babu Garu and Amrita ma'am Garu, to launch our trailer
to really, this was a big, big, big thing for all of us coming from Bombay. It's very, very nice, very good feeling. And to each and every person associated with the film, our directors, to everyone. And yes, I think I'm not forgetting anything else. Thank you. Shivan, of course, our partner, SKG, and my dad sitting over there. It's just because of him I've made this film. My mom, dad, and this film is dedicated to all the parents. This is my thought. And yes, and of course, Lord Shiva Jatadhara. Thank you. Thank you so much, Prerna ma'am. Welcome to Telugu film industry as well. And as Shivin Garu said, we got to know that you are a big fan of Telugu film industry and Telugu film stars. So I would like to know who is your favorite star in Telugu. Please, please come here. Mahesh Babu Garu. Which film of Mahesh Babu Garu is your favorite? I don't know the pronunciation correctly, but all his films. But yes, my favorite is one with Kirti Suresh, with the song with Pesa, and Sarkaru Vari Paata. And the one with Sri Leela. Sri Leela, and the latest film, Guntur Garu. Yes. Kurchi Madta Petti. Ha. Yes, yes, all his films. I've seen all his films. Amazing. Prerna really loved that song also. Really? Wow. We can play the song actually. Yeah, you can. In case. Sudhir sir can perform on that. Thank you so much, Prerna ma'am. Looking forward, maybe next Mahesh Babu garto kuda chestaremo, manam wait cheddamu. Of course, Umesh ji to please come forward. So Z Studios Telugu సినిమాల్ని చాలా ప్రెజెంట్ చేసింది, మనందరి ముందుకి తీసుకొచ్చింది. So now Jatadhara. Thank you very much. Thank you, Hyderabad. We come here from Mumbai, but you can imagine that we've chosen Hyderabad to launch the trailer. This film and this industry is so special to us. Thank you for giving us your time and giving us your love. All the best to the entire crew and the team. We are here to cheer you up, to give you our wishes. We are standing by and hoping that we together make it a big success. That's all from me. Thank you very much. Umesh ji, we all know that Z Studios is always actively associated with Telugu films, Telugu production houses and all. So what are your future endeavors in Telugu film industry? Can you throw some light on the next projects? Yes, so we've got Jatadhara in November. Yeah. That will be followed up with Champion, which is coming on 25th of December. And then the others will keep coming. We haven't announced more, but this is an industry that we are very fond of. And this is the best industry in the country today. So we'll continue to be here. Absolutely. Looking forward, sir. Thank you so much. Okay, Marika, Shilpa Shirodkar ma'am దగ్గరికి వెళ్ళిపోతుంది మైక్ మ్యామ్. Welcome back after a long time. How is it? How excited are you to, getting connected with Telugu audience after a long time, especially with this kind of fierceful role, seriously? First of all, good evening to everyone present here and to everyone who's going to be watching us. I think we've made a fabulous, fabulous film together. And as you all know, Hyderabad is my second home. My sister and brother-in-law hail from Hyderabad. And I couldn't have asked for anything bigger and better to be part of this industry after so many years. As you all know, Brahma was my first Telugu release in the 90s. And in 2025, I come back with a film Jatadhara. And I can only request each one of you to give me love, blessings, and keep us in your thoughts, in your prayers, because the amount of hard work we put in every film that we make, we truly require your love and blessings and prayers, most importantly. Also, a big thank you to Prerna, Shivan, Umesh ji, Z, and my two most beloved directors, Venkat sir and Abhishek. Without you all, this film wouldn't have been possible. And to, of course, Sameer sir, who's our cameraman, who is not here today. But this film will surely be a treat for all of you all to watch. Thank you so much for all your love. And as I said, please pray for us. We need all your prayers and blessings. And enjoy the film as much as we enjoyed making it for you all. Thank you. Eagerly waiting to enjoy your performance, ma'am. One question. Yes. On behalf of the fans, actually. Okay.
So, can you share one moment or one memorable incident with your brother-in-law, Mahesh Babu Garu? Because we all know he's a private person, but a very good family person. He shares a very good time with family kuda kabatti. Well, Any one moment? I can just tell you one thing, that he announced the trailer today for his brother-in-law and his sister-in-law. And as he left today for his shoot in the morning, he just wished me all the best. And he welcomed me into this industry with open arms. So that's, I think, something that will always be very, very special and close to my heart. Absolutely. Thank you. Okay, thank you. Thank you so much, Shilpa ma'am. So, yes, Marika, beautifully evil. Sonakshi Sinha garu ippudu maatladtaru. Sonakshi ma'am, how can you be so effortlessly graceful yet evil at the same time? How is it possible? It only happens when the camera is rolling, and I have big eyes, no? So yeah, seriously. it helps. But firstly, good evening, everyone. Let me introduce myself, because after 15 years, I'm making my debut in the Telugu film industry. And one more step? Okay, done. So I'm making my debut in the Telugu film industry, and this is a very, very special moment for me. I remember the kind of butterflies I had when my first film, Dabang, was releasing. And I'm feeling a little bit similar even today. But to be sharing the stage with such wonderful people, the cast, the crew, everybody who's, been such a big part of this film and has made it what it is, I'm so proud that Jatadhara is my first film. Thank you all so much. Right now, all I can ask for is your love, your blessings, and your acceptance. And I won't say much, but the next time I'm here, I think I should change my name to Sona Babu, so you all cheer for me as loudly as well. But thank you so much for the warm welcome. Please watch Jatadhara when it releases. I'm sure you all will love it. And for those girls who have bunked college to be here today, after watching the film, your mom is going to tell you, beta, college bunk mat karna, warna dhan pisachini aa jayegi. వాళ్ళకి ఒక సెపరేట్ క్లోజ్ వేసుకోండి అమ్మ ఇంట్లో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ కెన్ యూ షేర్ మోర్ అబౌట్ ధనపిశాచి? The less I say about it, the bigger the impact will be when you watch the film. I was sitting at the back when the trailer was playing, and I could just hear your screams and your love that you gave me. I'm a little bit nervous because ऐसा role मैंने कभी life में play नहीं किया है. And I want to thank Prerna actually for visualizing me in this role. I don't know मैंने उसको कभी किस जन्म में डराया है कि उसे लगा कि मैं ये बन सकती हूँ. But I'm very happy, for an actor बहुत अच्छा लगता है जब कोई आपको एक बहुत इतने अलग अंदाज में visualize करे और present करे. तो I thank you all for that. Shivin, Prerna, Abhishek, Venkat sir, it's both our debut, is it? Yeah, so we are in this together, and all the best to both of us, and Z Studios, of course, and the entire cast, Sudhir Babuji, Shilpa ji, Indira ji, who I'm working with again, and it's been all of you. I mean, it's been such an honor, such a pleasure. So, जी मैं ज़्यादा नहीं बोलूँगी धन पिशाचनी के बारे में, आप देख ही लो. And देखो तो डरो डरो तो प्यार दो and बस फिर I mean that's all I can say. Obviously, but till today we enjoyed the song Sari Ke Fall Sa. I think just like Dhanapisachi, we all are also very greedy, and now we would want you to do that one simple sa step. Sari Ke Fall Sa. Right? I'll dance only if you all dance with me. Come on, song please. Only if everybody dances, I will dance. Huh? Should I make Sudhir Babu dance with me? Huh? Everyone will dance. Then I will dance. Thank you. ఒక్క స్టెప్ సుధీర్ బాబు గారు కూడా జాయిన్ అయిపోతారు. Very simple. Very simple. Very simple. Can we have the song please? साड़ी के फॉल सा कभी मैच किया रे, कभी छोड़ दिया दिल, कभी कैच किया रे. Oh my God. We love this song and we love your screen presence, ma'am. We are ready to love you even as Dhanapisachi.
యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. సో ఎస్, మరి ఇప్పుడు మన జటాధర సుధీర్ బాబు గారు అన్నిటికంటే చివరిలో వచ్చిన షాట్ గురించి నేను చాలా క్యూరియస్గా ఉన్నాను. అసలు ఎలా చేయగలిగారు, ఏం జరిగింది బిహైండ్ ద సీన్స్? ఐ జస్ట్ వాంట్ టు నో ద ఎక్స్పీరియన్స్ బిహైండ్ దట్ షాట్. ఈ అమ్మాయి పూనింది నాలో. యూ పోజెస్ మీ ఐమ్ సేయింగ్ ఫర్ ద లాస్ట్ షాట్ ఐమ్ సేయింగ్. అలా జరిగిపోయింది అంతే. ఇట్స్ జస్ట్ అ స్మాల్ థింగ్. సినిమాలో ఇంకా చాలా ఉంటాయి అలాంటి. అవునా? యా. ఓ అండ్ ఇంకొక విషయం, అదే ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్యాన్స్ నుంచి అడగబోతున్నాను. ఏంటి తెలుసా? సో జటాధరాలో సూపర్ స్టార్ ఫ్యాన్స్కి సర్ప్రైజ్గా ఒక ఎలిమెంట్ ఉండబోతోంది అని నేను విన్నాను. అది ఎంతవరకు నిజం? అంటే మనం ఎవరిని అభిమానిస్తున్నామో వాళ్ళు కనిపిస్తారు. అంటే సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయితే నీకు అది కనిపిస్తారు. ఓ ఓకే, చెప్పకనే చెప్పారు. మేము మాత్రం సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. సో ఎస్, సుధీర్ బాబు గారు ప్లీజ్. ఓకే కొద్ది టెన్షన్ పెట్టుకుంటారు బాబు ఆల్రెడీ నాకు. ఓకే, ముందుగా ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ మహేష్ ట్రైలర్ రిలీజ్ చేసినందుకు. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ, ఐ మీన్ కొంతమంది పేర్లు తెలుసు, కొంతమంది పేర్లు తెలియదు, బట్ అందరికీ పేరున థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఆల్సో అలాగే అభిమానులందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ద ఎనర్జీ ఈజ్ సూపర్. జటాధర అంటే మనం చిన్నప్పుడు చాలా థీరీస్ వింటుంటాం, చాలా కథలు వింటూ ఉంటాం. 2 థీరీస్ చాలా స్ట్రాంగ్గా వింటూ ఉంటాం. ఒకటి, ఓ స్త్రీ రేపురా అని చెప్పి మనం గోడల మీద రాస్తే దయ్యం పారిపోద్ది అని చెప్పి అంటారు కదా. సో దాని మీద స్త్రీ అనే సినిమా హిందీలో తీశారు. అండ్ ఇంకోటి ఏంటంటే లంక బిందులు, అంటే ధనాన్ని భూమి మొత్తం తవ్వి భూమిలో పెట్టి ఒక పిశాచిని కాపలాగా పెట్టడం. సో చిన్నప్పుడు ఇలాంటి కథలు నేను విన్నప్పుడు ఎంత ఫ్యాసినేషన్గా, ఎంత భయం వేసేదో, వెంకట్ వచ్చి ఈ కథ చెప్పినప్పుడు కూడా అంతే ఫ్యాసినేషన్, అంతే థ్రిల్ ఫీల్ అయ్యాను. అండ్ ఐఎమ్ షూర్ ఈ సినిమా చేయడానికి కారణం రేపు మీరు ఆడియన్స్ కూడా థియేటర్లో అదే థ్రిల్ ఫీల్ అవుతారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు ట్రైలర్ చూసారు కదా, ట్రైలర్లో మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. ఒక డివోషనల్ ఎలిమెంట్ ఉంటుంది, ఫ్యాసినేటింగ్ ఎలిమెంట్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, డ్రామా ఉంటుంది. బట్ ఇవన్నీ ఈ సినిమాలో ఒక సపోర్టింగ్ యాక్టర్సే. అన్నిటికన్నా స్ట్రాంగ్ కథ. దెర్ ఈస్ లాడ్ ఆఫ్ హార్ట్ ఇన్ దిస్ ఫిల్మ్, లాడ్ ఆఫ్ హార్ట్ ఇన్ దిస్ స్టోరీ. అండ్ మంచి ఎమోషన్స్ ఉంటాయి. అండ్ దిస్ అ బిగ్గర్ పర్పస్ ఉంటుంది సినిమా స్టోరీలో. సో ఐమ్ షూర్ యూ విల్ ఎంజాయ్ ఇట్ థరోలీ. అండ్ ఎక్కువ డీటెయిల్స్ సినిమా గురించి ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, ఇంటర్వ్యూస్ ఉన్నాయి, దానిలో చెప్తాను. అండ్ ఇంత ఫెంటాస్టిక్గా రావడానికి సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ద ఎంటైర్ టీమ్, starting with Umeshi. I still remember when Venkat narrated the script on that day, ఎంత కీన్గా ఒక పేపర్ పెట్టుకొని రాసి అండ్ చిన్న మైన్యూట్ డౌట్స్ కూడా అడిగారు. I mean, thank you sir, thank you for backing this film, and I'm sure our entire team won't disappoint you at all. And I want to thank the entire Zee Studios team also. అంటే నాకు ఎలా ఉందంటే ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు కదా, జీ స్టూడియోస్ ఈ సినిమాకి ఫ్యామిలీ డాక్టర్ లాగా. చిన్న బేబీ పుట్టినప్పుడు దే విల్ గైడ్ యూ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, ఈ న్యూట్రియన్స్ తీసుకోండి, ఈ ప్రోబయోటిక్స్ తీసుకోండి, అట్లా అంటారు కదా. సో దే వర్ దేర్ హ్యాండ్స్ ఆన్ దిస్ ఫిల్మ్, గైడింగ్ అస్, కరెక్టింగ్ ఆల్ చిన్న మిస్టేక్స్ ఏమన్నా సరే, దే వర్ జస్ట్ కరెక్టింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ అండ్ ఫర్ ద ఎంటైర్ టీమ్. అండ్ ప్రేరణ మ్యామ్ అంటే దానికి ఇష్టం లేదు. నాకు ఎప్పుడైనా కొద్దిగా సీరియస్గా అనిపించినప్పుడు మ్యామ్ అంటాను అనమాట. షీ డజంట్ లైక్ దాట్. సో ప్రేరణ. అండ్ ఒక మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అంటే ఒక అందరు అబ్బాయిలు ఉంటారు ఎక్కువ, దానిలో ఒక లేడీ వచ్చి ఇంత స్ట్రాంగ్గా ఉంటాం. అండ్ షీ మేడ్ సమ్ ఫెంటాస్టిక్ ఫిల్మ్స్ ఇన్ బాలీవుడ్. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, రుస్తుమ్, పరి, ప్యాడ్మ్యాన్. I mean, success track చూస్తే కనుక very few producers will have that kind of a success track. And not just that, she's a very strong woman. నేను పేరు పెట్టాలంటే ఇందిరాగాంధీ అని పెడతాను ఆవిడకి పేరు.
She's a very strong woman. That's and promotions wise, marketing wise, she can write a book on it, I feel. So thank you for backing this film and getting everybody part of this film too. And there's Shivan, left hand, right hand support for Prerna. Thank you, Shivan, for supporting everyone in this film. And Sonakshi ji, అంటే నేను yeah, sorry, Sonakshi is here. అంటే బిఫోర్ షీ ఈజ్ ఆన్ బోర్డ్ మేము చాలా ఆర్టిస్టుల గురించి డిస్కస్ చేసాం అండ్ ఫ్యూ వీ హ్యాడ్ సమ్ పర్సనల్ ఇంటరాక్షన్స్ ఆల్సో బట్ ఆఫ్టర్ సీయింగ్ వాట్ షీ పర్ఫార్మ్డ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఐ డోంట్ థింక్ ఎనీబడీ కెన్ మ్యాచ్ దాట్. నేను సెట్లోకి వెళ్ళి షీ వాజ్ ఒక చిన్న షార్ట్ జరుగుతుంది, ఐ వాజ్ జస్ట్ సీయింగ్ హౌ షీ ఈస్ పర్ఫార్మింగ్ అండ్ ద ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఫ్లోయింగ్ లైక్ వాటర్. జస్ట్ ఇలా వెళ్ళిపోతుంది ఒక ఎక్స్ప్రెషన్ ఇంకొక ఎక్స్ప్రెషన్, సో స్మూత్గా ఎంత ఈజీగా చేసిందో. అండ్ ద స్క్రీన్ ప్రెజెన్స్ షీ ఈస్ గాట్. And the look also, Prerna was part of it, developing that look also. She looks terrific. So thank you for doing this film. Dana Pisachni role is a powerful role and you added more power to that role. Thank you. And directors Venkat and Abhishek, I'm sure this is a fantastic debut for you. Venkat, you've written a very out of the box script. I mean, అందరికీ కనెక్ట్ అయ్యే స్క్రిప్ట్ ఇది, ఫ్రమ్ క్లాస్ టు మాస్. సో థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్. అండ్ అభిషేక్ ఒక తెలుగు డైరెక్టర్, ఒక హిందీ డైరెక్టరు. సో ఆబ్వియస్లీ ఎన్నోసార్లు చాలామంది అనౌన్స్ చేస్తుంటారు తెలుగులో రిలీజ్ అవుతుంది, హిందీలో రిలీజ్ అవుతుంది. సో ఇక పక్కాగా తెలుగు అండ్ హిందీ రిలీజ్ అవుతుంది ఈ సినిమా. థ్యాంక్ యూ అభిషేక్ అండ్ వెంకట్ ఫర్ మేకింగ్ గ్రేట్ ఫిల్మ్. అండ్ డిఓపి సమీర్ ఇస్ నాట్ దేర్. అండ్ శిల్ప, ఐ మీన్ యూర్ టెరిఫిక్. భయం వేస్తుంది నువ్వు చూస్తుంటే కనుక. సచ్ ఏ కమిటెడ్ యాక్టర్. ఇనిషియలీ వెన్ ప్రేరణ మ్యామ్ వాజ్ సజెస్టింగ్ శిల్పాస్ నేమ్, ఇంకా వేరే రోల్ లేదు, బికాస్ ఐ నెవర్ సీన్ హర్ పర్ఫార్మ్ లైక్ దిస్. ఫ్రాంక్లీ షీల్ బ్లో యువర్ మైండ్. కొన్ని సీక్వెన్సెస్ చాలా కమిట్మెంట్తో చేసింది, బ్రీద్ ఆపుకొని చేయాలి. నేను ఎడిట్ టేబుల్ మీద చూస్తున్నప్పుడు షీస్ డన్ టెరిఫిక్ జాబ్. ఐ మీన్ ఆ సీన్కి సపోర్ట్ చేసింది చాలా వరకు. And this is just the beginning. I'm sure you'll get many roles from here. Yeah. And just time pass ka cheyaledu. She's totally committed to the character. That itself shows that's the main thing that oka actress ki kavalsindi. And Indrani ma'am, thank you so much. You got a national award also, right? I remember you telling me for some film in that. Yeah, she's a terrific actress and she's got many awards also. Thank you for being part of this. Ravi garu, Rohit garu. And inka in detail ga nenu I'll talk pre-release event lono okokkali cheppadaniki kuda. And I like here, I mean, thank you so much for being Rajiv. Thank you for being on board. And finally, I just want to wind up saying, ఎవరైనా మిస్ అయినా? Did I miss anyone? I'm so sorry. Yeah. Thank you, Mahesh Reddy garu. Thank you so much for backing this film. ఓకే, ఇప్పుడు మీరు ట్రైలర్ చూసారు కదా. ట్రైలరు మనం ఇప్పుడు అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు ముట్టుకుంటాం కదా. సో ఇట్స్ ట్రైలర్ అంత మాత్రమే. సినిమా ఎలా తయారైందంటే ఒక దమ్ బిర్యానీలా తయారైంది, డౌటే లేదు. ఒక హైదరాబాదీ స్పైసీ దమ్ బిర్యానీ, అండ్ అది హిందీ కూడా నచ్చుతుంది. సో దాట్ కాన్ఫిడెంట్ ఐ యామ్. అండ్ ఒకనే ఎప్పుడు నమ్ముతాను ఏంటంటే, ఆడియన్స్ డబ్బులు పెట్టి థియేటర్కి వచ్చి వాళ్ళ టైము మనీ స్పెండ్ చేసినప్పుడు 100% వాల్యూ ఇస్తే, అండ్ ఆ 100% వాల్యూ ఇచ్చినప్పుడు ఆ సినిమా బ్లాక్ బస్టర్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ 100%. మీరు అండ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది తెలుసు కదా? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? November 7th. ఓకే, మీ ఇంట్లో వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోండి, నేను చెప్పానని చెప్పండి, వాళ్ళు మిమ్మల్ని పొగుడతారు ఈ సినిమా చూసినప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి చెప్పు? జై బాబు. ఓకే, బాగుంది. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా బాగా సన్నబడ్డారండి. Thank you so much, Sudhir Babu garu. And before entering into the Q&A session with the media, I would like to call upon trade analyst Komal garu onto the stage.
Komal Nahata ji to please come on to the stage. Trade analyst Komal Nahata garu, he flew down all the way from Mumbai. ఈ రోజు మన ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి జాయిన్ అవ్వడానికి ఆయన ఇక్కడికి వచ్చారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్ ఆన్ స్టేజ్ అండ్ ఐ గెస్ లెట్స్ టేక్ ఎ రివ్యూ ఆన్ ద ట్రైలర్. ఆయనకి ఒక ట్రేడ్ అనలిస్ట్గా ఆయనకి మన జటాధర ట్రైలర్ ఎలా అనిపించింది అన్నది ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. అండ్ దాని తర్వాత వీ విల్ ఎంటర్ ఇన్ టు ద Q&A సెషన్ విత్ ద మీడియా. సో వెల్కమ్ కోమల్ నాథాజీ. What do I say? पता है मैं एक्चुअली यहाँ पर क्यों आया? प्रेरणा जी ने मुझे फ़ोन किया. I couldn't refuse. She signed me for her next film for a small role. I said अगर मैंने मना किया तो मेरा रोल जाएगा. That is the real reason I came. There was a second reason. Prerna Arora, Umesh Bansal ji, Sonakshi, Shilpa, they are all from Bollywood, but they are so busy. मैंने बोला एक ही जगह पर बॉलीवुड वाले यहाँ मिल जाएंगे, इससे बेहतर कुछ हो नहीं सकता है. एंड सोने पे नहीं, सोना पे सुहागा, सुधीर बाबू एंड पूरी टीम मिल गई, the directors and all that. So it was a win-win situation for me. I just couldn't say no, and here I am. And the review of the trailer, just one word: outstanding. It's outstanding. Congratulations. बहुत मजा आया. It has got everything that the audience today wants to see, and I have absolutely no doubt that this film will click in a big way. Sudhir Babu, welcome to Bollywood also now. अब आपको Bollywood के roles मिलेंगे और इन्हें अब Telugu industry में roles मिलेंगे, because this looks like a pan-India hit. So a big round of applause for the team of Jatadhara. Thank you. Thank you so much, Komal ji, for your review and for your wishes as well, and for coming here. Thank you so much. And now for the Q&A session, I request Sudhir Babu garu, Sonakshi garu, Shilpa garu, of course Prerna garu, and Shivin garu to please stay back on stage. Also Maheshwar Reddy garu, release chestunna Maheshwar Reddy garu to please stay back on stage. You want to add something? Yes, ma'am. I also wanted to just few words, and I want to say thank you to Divya Khosla, who's done a special appearance. She's a very close friend of mine. She's not here today for some ongoing commitments, but this is a very, very important film for even her. So just wanted to say I miss her here, and yes, look forward for her role also. Thank you. Thank you, ma'am. Yeah. Yes. I'm sorry I missed her because she's not here at the same time. She's done a very good job, Divya Khosla garu. Trailer కూడా చూసారు కదా. So wish her all the very best and welcome to Telugu industry. Yeah. मैं एक्चुअली हिंदी फिल्म इंडस्ट्री से हूँ, बट साउथ का बहुत बड़ा फ़ैन हूँ मैं, साउथ की फिल्म्स का. और ये मेरे लिए पहला एक इवेंट था जहाँ पे ट्रेलर लॉन्च पे मैं आया, और आप लोगों की जो मैडनेस मैंने देखी ना सिनेमा के लिए, जो क्रेज़ी जो आप लोग हो, वाकई मतलब सैल्यूट है आप लोगों को यार. मतलब वो कहते हैं ना, आप एक स्टार वाली मतलब लोगों को फील करा देते हो कि यार कुछ मतलब है ना, मज़ा आया. मतलब आप लोगों का ये रिस्पॉन्स देख के ना ट्रेलर के लिए वाकई बहुत अच्छा लगा. थैंक यू सो मच. Thank you so much, Rohit ji. Thank you. And I request everybody to please have your seats. Sudhir Babu garu, Sonakshi ma'am, Shilpa ma'am, please. Prerna ma'am to please join the Q&A session. And Director Venkat Kalyan garu, meer kuda. Yeah, ma'am, please. మహేశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి. చెక్. యా, ఓవర్ టు మీడియా. సుధీర్ గారు. సుధీర్
Hello, హాయ్ Nick. హాయ్ అండి Hi. ట్రైలర్ లుక్స్ ఇంట్రెస్టింగ్ ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈ ఈ జోనర్ మీకు కొత్త జోనర్ టచ్ చేశారు, కొత్త జోన్లోకి వెళ్ళారు. అండ్ క్యారెక్టర్ చూస్తే కూడా కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్. సో కొంచెం టైం పట్టిందా ఈ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి, లైక్ అనాలిసిస్ చేసుకొని ఎంటర్ అవ్వడానికి, లేదంటే ఈజీగానే? ఈ జోనర్ కదా, నాకు ఆల్మోస్ట్ ఎవ్రీ జోనర్ ఇప్పుడు నాకు ఫిల్మోగ్రఫీ చూస్తుంటే ఎవ్రీ జోనర్ కొత్తే. యా, ఐ మీన్ స్మాల్ ప్రిపరేషనే, నాట్ లైక్ హెవీ ప్రిపరేషన్, బట్ దేస్ వన్ ఒకటైతే కొద్దిగా చేయాల్సి వచ్చింది. దీనిలో ఒక తాండవం ఉంటుంది, శివతాండవం లాంటిది. సో దానికి ఫస్ట్ టైం నేను క్లాసికల్ చేయడం, సో దానికి కొద్దిగా కష్టపడాల్సి వచ్చింది. అపార్ట్ ఫ్రమ్ దట్ క్యారెక్టర్ బ్రీఫింగ్, డైరెక్టర్స్ క్లారిటీ ఉన్నారు. సో ఆ క్యారెక్టర్ బ్రీఫింగ్ అంతా ఇచ్చినప్పుడు చాలా ఈజీగానే చేసాం. ఇట్స్ నాట్ లైక్ వెరీ టఫ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సుధీర్ బాబు గారు. హలో అండి. హలో అండి. ప్రాపర్ హిందీ లాంచ్లో ఉంది. వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ. స్ట్రైట్ హిందీ ఫిలిం అనుకోవచ్చా? ఇది హిందీ ఫిలిం అండ్ డబ్ టు తెలుగు? లేదండి, ఇది పక్కా తెలుగు ఫిల్మ్ దట్ ఈస్ డబ్డ్ ఇన్ హిందీ అనమాట. అందరూ తెలుగులోనే షూట్ చేసాం, తెలుగులోనే డైలాగ్స్ ఉంటాయి, విచ్ ఇస్ లేటర్ డబ్డ్ ఇన్ టు హిందీ. బట్ అదే తెలుగు వెర్షన్లో కొన్ని డైలాగ్స్ కొంచెం బెటర్గా డబ్ చేసి ఉంటే బాగుండేదండి, అదర్ క్యారెక్టర్స్. యా, మేము కూడా నోటీస్ చేసాం అది. నెక్స్ట్ మేము యూట్యూబ్లో వచ్చేది 1 డేలో అది కరెక్షన్స్ చేసి వస్తుంది. నైస్. అండ్ హిందీలో మీరు సొంత డబ్బింగ్ ట్రై చేయలేనట్టున్నారు? హిందీలో నేను చేయలేదండి. యా, అంటే ఇప్పుడున్న బిజీలో ఇట్స్ లిటిల్ టఫ్. అండ్ నాకు వెన్ దేర్ టైం, ఎప్పుడైనా లేటర్ టైం ఉన్నప్పుడు డెఫినెట్లీ ఐ డోంట్ మైండ్ డబ్బింగ్ ఆన్. నైస్ అండి, ఆల్ ది బెస్ట్. సోనాక్షి మ్యామ్, from the past couple of years, Hindi film industry seems to be investing so much into horror films. You yourself have did a film Kakuda, and there is Munjia, Bhool Bhulaiya 3, Stree 2, Bedia 2. Why is that so many horror content films in Hindi? Also, the success rate seems to be quite a bit high actually. I guess you answered your own question, sir. Success rate is high. Audience is loving the genre. I think it's a very exciting, fun way to come and watch the film in the theatre. It's a community viewing experience as well. So I feel that's why I think, and there's also like people go according to trends, right? If something works, then a lot of things come in that same genre, and then the audience kind of likes it. They make more. So that's, I mean, the answer to Usually, that question. Every trend has some expiry. Audience would not watch so many films of a single genre. But this particular trend seems to be having some extended run. What do you think? Going on longer. I think people like to be spooked. What can I say? Okay, so there is some divine devotional element as well in this film. Would you like to take that? యా అండి, డివోషనల్ ఎలిమెంట్ కూడా ఉంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సెపరేట్గా ఏదో ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది డివోషనల్ ఎలిమెంట్ అని చెప్పి పెట్టింది అయితే కాదు, ఆ స్టోరీలోనే పార్ట్గా వస్తుంది. సినిమాలో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. Nice and all the best. Thank you. It has like folk, it has mystery, it has, you know, lot of elements that are connected to India in many ways, I feel, and people will relate to that and enjoy watching that. So I think it has many things which I think the Indian audience would really like to watch. Nice, all the best. అంటే ఇప్పుడు జనరల్గా ఫోక్లోర్స్ ఉంటాయి కదా, అవునండి. ఆ ఫోక్లోర్లో నుంచి ఇన్స్పిరేషన్తో చేసిందే. అంటే ఒకప్పుడు మనకి 70s 80sలో రామారావు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళందరూ ఎక్కువ చేసేవాళ్ళు. మధ్యలో మనం అంతా మిస్ అయ్యాం, ఆ డివోషనల్ కొద్దిగా తగ్గింది. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా క్యాచ్ అప్ అవుతుంది. మన సౌత్ ఇండియాలో ఎక్కువ వస్తూ ఉండేది. సో ఇట్స్ నైట్ ఇప్పుడు మళ్ళీ క్యాచ్ అప్ అవుతున్నాం అండ్ లాట్ ఆఫ్ డివోషనల్ ఫిల్మ్స్ వస్తున్నాయి. Sonakshi ma'am. Sonakshi ma'am here. Yeah, hi. Myself Hima Malini here. First of all, Hema Malini? yes. Wow. Thank you. First of all, welcome to Dream girl. Hyderabad Thank you and so welcome much. to Tollywood also. Thank you so Till much. the date which the movie from the Ghost series I like in Telugu is Chandramukhi. So by seeing your character Dhanrakshasi, we got that impact, and with that BGM, we got literally goosebumps here. So first of all, you are apt looking as Dhanrakshasi. Thank you so much. That is my day is made. Can I go home? That is the biggest compliment I could get. Thank you so much. Actually, while you are introducing in Telugu, you can choose the other characters also. Why you accepted this Dhanrakshasi? Is there any particular reason? What makes you to choose this? The only reason was that it was very different from anything that I've ever done in my career.
I just completed 15 years in the industry, and nobody has come to me with a role like this, with a look like this. In fact, since I made my debut, everybody tells me, "Oh my God, you have such an Indian face, such an Indian face." When I debuted, people used to say, "Bihar ki beti." But my father used to tell me, "You are Hindustan ki beti," because if I pick you up and put you in any state, you will look like you are from there. So, and I'm just like, I was waiting for something like this to come along, and I'm so happy that Prerna got this to me. I think the wait is very worth. Thank you so much. And actually, this is like Telugu version is also there. So, did you get any difficulty on dubbing the like dialogues on screen? Not at all, and you will know why when you watch the film. Sure. All the very best, ma'am. Prerna garu. Thank you so much. So first Hello, of all, hello ma'am. Hello, ma'am. So actually, thank you so much for choosing and picking up this project because it seems like ultimately too good. Thank you so much, ma'am. This is really a very beautiful compliment. Thank you so much. Really feels good. Actually, why you choose this script particularly towards Telugu cinema? You are launching here, right? By this script only. What makes you to make this script in Telugu also? Ma'am, so when I heard the script, and immediately there was an instinct from your heart. There was something very painful in this film. There was something where I could relate to a story which I think after watching, a lot of people will understand the pain of parents, the sacrifices, and ultimately when there is pain and some innocent suffers, there is God who comes down to rescue. I think this is majorly the reason I chose this script, because for me, as a filmmaker, as a producer, for me, what I see in a film is that one line, which I think audience, people, all of us should relate to, understand the emotion. I thought the script has a lot of emotion value in a different way, which again, like Sonakshi ji said, when you all watch the film, there's so much more to come. This is just a glimpse. So yes, that's the real reason. All the very best, ma'am. I think Thank your you. Hindi success rate will also hit in Telugu. Thank you so much, ma'am. All the very best. Shilpa Shirodkar ji. Ji, namaste. Namaste. Welcome back to Tollywood Thank after you. 33 long years. Yes, thank you so much. You acted with Mohan Babu garu. Yes, kada? Brahma. I've seen that film. Yeah. So after a long time, you acted in Jatadhara. What made you choose this character? So actually, Prerna was sure that we wanted to work together when I spoke to Prerna. Soon after, I met her before I went into the Big Boss house. And then I suddenly vanished for 3.5 months. When I came out, Prerna was the first person to actually pick up the phone. And she said, Shilpa ma'am, I have something really exciting for you. And I did a Zoom call with Venkat sir. And he explained the entire story to me. And I told Prerna, I said, it's really nice. I said, I would love to do this because like Sonakshi said, this is the first time she was offered something like this. And Shobha, the character that was offered to me, is truly, truly something that I haven't done before in my career when I was working in the 90s. So for me, it was a challenge to be performing like this. And thanks to Venkat sir and Abhishek and the inspiration I got from Sonakshi that I saw on the monitor, I was like, "Acha, theek hai, mujhe aisa karna hai." And then that's what I did. So You are equally performed with like Sonakshi. yeah. And we look also very similar actually. Everyone, when Sonakshi came into the industry, everybody's telling me, "Tumhari choti behan hai kya?" I said, "Nahi." So the first time when we were working together, she was watching me from a distance and she comes to me and she says, "Has anybody told you before that we look similar?" And I was like, "Why? Somebody told you?" She said, "No, I can see it." So yeah. Yeah, so. We are expecting a lot more characters in Telugu. Yeah, I hope so too. Fingers crossed. Aapke muh mein ghee shakkar. I hope I get characters globally everywhere and you see me everywhere. So. Sonakshi ji. Ji. మీరు బీహార్కి బేటీ అని అన్నారు కదా అండ్ యువర్ మామ్ ఫ్రమ్ హైదరాబాద్ My mom is from Bombay. ముంబై ఓకే సో She's Sindhi. సో యూ లుక్ లైక్ హైదరాబాద్ దట్ ఈస్ వై Thank you. See,
My father tells me that only. I'll put you in any state, you look like you're from there. So thank you for confirming what he said. Working experience with Sudhir Babu garu ela? Fantastic. I think it was the first time I met him on the set, and the kind of role this is and the way that he has performed and the way he's looking. I think the first thing I saw was firstly how dedicated and how fit he is, and to carry a role like this, and it was a fantastic experience. We had a very intense climax scene together, and it was I could just see while it was happening visually, it was looking so powerful. And I think he's really played the role of Shiva very, very well, and I'm so happy that I got to make my Telugu debut with him. Thank you, all of you, Jatadhara team. Here, I am Nagendra Kumar, Sudhir Babu, and I am very happy that you have done on such a grandest scale. The trailer is absolutely, spine-chilling and breathtaking, really. Fantastic. Thank you so much. Fantastic content. And both of them, Sonakshi ji and Shilpa ji, both of you added such a glittering touch to that output finally. And it will certainly score a very high rank in the minds of the public, more particularly for masses and everybody. For that, I congratulate all the team, and I wish you the best of luck, the best of luck. Sudhir Babu, after finishing almost, you completed the work with the film? Editing is done, yeah. No. Shooting part is everything over. Done. Everything is over. Yeah. What is your personal experience in this film? Normally, in horror kind of films or this kind of content, here, what finally stands, the element of horror will stand. But what a hero, as an actor, can score from films like this? What is your personal experience? Okay. It's more than just horror, and this is not just a horror. This is more than just horror. There's drama, there's family emotion, there's a devotional touch. It's just not. It's not a one small thing. మన తెలుగు సినిమాలు జనరల్గానే ఇండియన్ సినిమాలు చూసినా అన్ని జానర్లు ఉంటాయి అదే దానిలో. సో ఇట్ కవర్స్ ఆల్ ద జానర్స్ ఈ సినిమా, అండ్ ఇట్ ఫాల్స్ ఆర్గానిక్లీ ఇన్ ప్లేస్. ఏదో ఫోర్స్గా పెట్టినట్టుగా ఏమీ ఉండదు అనమాట. I enjoyed it thoroughly. No, as it stands, the content stands, spectacularly. Would you think that this film really lifts you to the toppest point of stardom, for which you have been working very hard and struggling with every film as we've been seeing you? What echelon can really achieve this? I don't think I'm struggling with every film. Struggling in the sense, working very hard on every film. Yeah, I'm working very hard. As an actor, I've been growing with every film. Me ante din mundu cinema chuste inka, if you talk about the budgets and all, it's an 18 crore budget or something like that. Manan Superhero. And if you see this, is more than 30 crore. So I think I'm growing with every film as an actor. That's what is in my hands to perform better. Yeah, apart from that, I don't see anything else. ఇంకా క్వశ్చన్ ఏది అడిగారు కదా, అంటే ఎంత ఏ రేంజ్కి వెళ్ళచ్చు ఈ ఫిల్మ్తో మీరు అని అడిగాను. నేను ఎప్పుడు ఏ రేంజ్కి వెళ్తున్నాను అని ఎప్పుడు ఆలోచించలేదండి. దిస్ ఫిల్మ్ ఇస్ అ బ్లాక్ బస్టర్ అకార్డింగ్ టు మీ. ఇట్ విల్ బి అ బ్లాక్ బస్టర్ నా ఫీలింగ్ ఉంది, ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఐ వుడ్ లీవ్ దిస్ టు ది ఆడియన్స్ టు డిసైడ్ వేర్ దే టేక్ మీ. Fantastic. Fingers crossed. Sonakshi ji, because everybody from North or Bombay or Bollywood, they are off late. They are reorganizing and appreciating and extolling Telugu cinema after Bahubali and what you call Tribble R, all the films which are coming from here. You have been seeing and you felt the same thing. Now for the first time, you are participating in this film from Bollywood in Telugu. Of course, it is being dubbed into Hindi, that's a separate point. But do you think that the characteristic of this film will really raise to the bar of those films like Bahubali, Tribble R and all that? Do you find that kind of symptom in this? We sure hope so, because the films you just named are fantastic films, and they've done so well for the Telugu film industry. They've put them on a world map, I would say, and I hope that we
I mean, our efforts have been that we make our film as good, as big as possible, as much as we can. And we hope that the audience gives us that kind of love as well. But yeah, our effort has been that. I don't, you just made me realize certain things, and I don't want to take so much pressure on myself and the entire team. But that has been our effort, to make the best possible film and give you all the best possible outcome. But normally, the stars of your rank and file, doing this kind of a role, almost Dhana Pisachi means, money demon. This is, how did you really react to the offer when they approached you for this character? I said thank you. Finally, somebody has got me a role which is so different and so. Honestly, I always wanted to play an antagonist. My father started off as a villain, and when he Yes. used to come on screen, people used to clap when he used to beat up the hero. So that thing is always in my head, that at some point I want to play such a good antagonist and play such a good role that people would see that and compare me to what my father used to play in films. And I think such a powerful role has come to me in my first film over here. And of course, yes, Dhana Pisachni is there, but the hero has to be that big to have a big villain as well. So I feel it's just been such a great experience, and I could have really not asked for a better way to venture into something so different and play an antagonist and receive so much love for doing that. So I think I'm on the right path, and my father will be very proud of me. Very nice, very nice. Your fans will be so Thank highly you, elated. thank you. Even in Andhra Pradesh or in Telangana, in all Telugu regions. Thank Really, you so all much, the sir. all Thank the you. very best, all the very best. Silpaji, you are also, I wish you all the very best. But Thank you, thank can you really cite a reason why you were absent for so long in Telugu films? Didn't you get because Brahma was a hit that day. Brahma was a very big hit. Very big hit. And I think I just didn't get the opportunity to do more work here. And then I got married, and like everybody knows, I have a 21-year-old daughter that was busy investing time in helping her grow up into a beautiful young girl. And now that everyone is busy in their own time and in their own lives, I've decided to come back to doing something I love the most. So I'm here. I think you all have given me so much love with Brahma, and I only hope you all give me this love and give my entire crew and this entire film as much love as you all did in the 1990s to me. Fantastic. Thank All you. the very best. All the very best. Hold Venkat the garu. team. Hold the team. సుధీర్ గారు వెంకట్ గారు హాయ్ అండి సుధీర్ గారు ఆల్రెడీ అంటే చూసాము ఆయన్ని లవ్ స్టోరీస్లో చూసాము యాక్షన్ సీక్వెన్స్ అన్నీ చూసాము సో ఆయన యాక్టింగ్ అంటే తెలుగు ఆడియన్స్కి అందరికీ తెలుసు బట్ మీరు సోనాక్షి గారిని కావచ్చు శిల్ప గారిని కావచ్చు మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ద్వారా వాళ్ళని తెలుగు ఇండస్ట్రీకి తీసుకొస్తున్నారు ఫస్ట్ మీరు కథ అనుకున్నప్పుడు సో ప్రతి క్యారెక్టర్ దాని పిశాచి కావచ్చు శిల్ప గారి క్యారెక్టర్ని మీరు అనుకున్నారా ఫస్ట్ లేదంటే సో ఎనీ అదర్ ఆప్షన్స్ ఇన్ ఫర్ దట్ క్యారెక్టర్స్ క్యారెక్టర్స్కి స్టార్టింగ్ నుంచి మేము ఆప్షన్స్ కోసం చూస్తుండే ఇప్పుడు అది పెట్టుకున్నప్పుడు ఒకసారి నేను సార్కి కథ చెప్పినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే సుధీర్ సార్ ఇప్పటివరకు ఇట్లాంటి కథ చేయలేదు సో నాకు ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇది ఫ్రెష్గా ఉంటుంది సుధీర్ సార్ ఇది కనుక చేస్తే ఇది ఒక మంచి ఫిలిం అవుతుందని చెప్పి నాకు స్ట్రాంగ్ గట్ ఫీలింగ్ ఒకటి ఉంది సో దాని తర్వాత ఇప్పుడు మిగతా క్యారెక్టర్స్ ఏవైతున్నాయో అవన్నీ ప్రాపర్గా మేము అందరం కలిసి అవన్నీ డిసైడ్ చేసుకుని అంటే బెస్ట్ పాసిబిలిటీ ఎవరు ఏంటి అని సో ప్రేరణ మ్యామ్ హ్యాస్ బీన్ వెరీ మచ్ క్రియేటివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ టు దీస్ ఆల్ థింగ్స్ వేర్ ఈ క్యారెక్టర్స్ అన్ని రావడానికి షీ ఈజ్ ద మెయిన్ రీజన్ వేర్ ఏంటంటే ఆవిడ ఇప్పుడు నేను రాసిన క్యారెక్టర్స్ అన్నిటిని ఆవిడ అర్థం చేసుకుంది అంటే ఈ క్యారెక్టర్కి ఎంత ఉంది ఏ క్యారెక్టర్కి ఎట్లా అని చెప్పి సో బికాస్ ఆఫ్ దాట్ ఇప్పుడు వీళ్ళందరూ దీంట్లోకి వచ్చి అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ దట్ ఈ క్యారెక్టర్స్ అందరూ ఫిలింలో ఇమిడిపోయారు ఎక్కడ కూడా ఏదో పెట్టినట్టు అది ఉండదు కంప్లీట్గా ప్రాపర్గా ఒక ఆర్గానిక్ వేలో జరిగింది సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ సుధీర్ గారు మీరు ఇందాక మాట్లాడుతూ ఇందులో మనం ఎవరైతే ఇష్టపడతామో వాళ్ళు ఉంటారు అని సూపర్ స్టార్ కృష్ణ గారు ఉంటారు అన్నట్లుగా చెప్పారు మీరు జటాధర ఈజ్ నథింగ్ బట్ శివుడికి ఇంకొక పేరు అలా డివైన్గా ఏమైనా సూపర్ స్టార్ కృష్ణ గారిని ఏమైనా చూపించబోతున్నారా ఇందులో ఆర్ఎల్స్ ఇంకా ఎవరైనా కనిపిస్తారా మీరు సినిమా చూడాలి దానికి బేసికలీ ఏంటంటే మనం ఎప్పుడైనా దేవుడిని ఊహించుకున్నప్పుడు ఒక రూపం ఊహించుకుంటాం సో నీకు బాగా నచ్చింది రూపం కనిపిస్తుంది దట్స్ ద సెన్స్ ఐ సెట్ మీరు బాగా ఇష్టపడేది
ఇష్టపడే వ్యక్తిని వాళ్ళు కనిపిస్తారని చెప్పి అంటాం దేవుడి రూపంలో. సో అట్లా అన్నా. Sonakshi, you added more power to that character Dana Pisachi. When director comes to you and reaches you regarding this character, what is your first opinion about that? So the first opinion, actually, the first brief I got was from Prerna, and she explained it in a very short way. So I said, this sounds very interesting, but I would need a full narration. That is when I also got on a Zoom call with Venkat sir, and he gave me the entire narration of the film. And in the scheme of things, what was happening, my character, how it was coming out, the story of the film, his character, you know, how it's all woven into and got so many different elements like mythology, like folklore, like there's emotion, there's, you know, parents and a child, there's love, there's emotion, there's everything. So the way the whole story was woven and the way my character was fit into the story, I really appreciated that about the film, and that's what made me say yes to this role as well. So All the सोनाक्षी best. जी, जी। सो आप हीरोइन है, हीरोइन बोले तो अच्छा खूबसूरत दिखते हैं, Thank you। मगर जब भी आप ऐसा वाला रोल प्ले करते हो, डरा हुआ रोल प्ले आप करते बोल हो, रहे हो मैं इसमें खूबसूरत नहीं लग रही हूँ? खूबसूरत लग रहे हो, मगर इतना टेरिफिक लग रहे हो, मतलब बहुत डरा रहे हो, लोगों को डरा रहे हो. जी। तो कभी आपके दिमाग में ऐसा कुछ सोच आया कि भाई मेरा इमेज चेंज होएगा, हीरोइन से ऐसा वाला जब कैरेक्टर्स करते हैं तो I think change हो तो अच्छा है ना. That will increase my longevity as an actor also. हमें और सब टाइप ऑफ रोल्स करने की इच्छा होनी चाहिए. एंड मुझे तो मैं तो बहुत है, मैं हर कैरेक्टर करना चाहती हूँ, मैं हर जॉनर करना चाहती हूँ. जब मेरे पास ऐसे रोल भी आते हैं तो मैं उन्हें ऐसे एक हीरोइन की तरह नहीं देखती, मैं उसे एक एक्टर की तरह देखती हूँ. एंड आई थिंक दैट इज़ वॉट विल टेक मी वेरी फार इन माई करियर एज वेल. सो आई थिंक ये आजकल आई थिंक लोग ऐसा सोचना बंद कर दिए. आई थिंक रोल अच्छा होना चाहिए, एंड मुझे तो अच्छे रोल ही करने हैं, तो आते रहे ऐसे रोल. మహేశ్వర్ రెడ్డి గారు సార్ మైక్ పాస్ చేయరా? సార్ మరి మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కదా సార్, మీకు సినిమా లైక్ ఫస్ట్ చెప్పంగానే మీకు బాగా నచ్చింది ఏంటి సార్? అండ్ దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? లైక్ ఎన్ని వైడ్గా రిలీజ్ చేయాలనుకుంటున్నారు ఏంటి? ట్రైలర్ చూసినాక హెవీ వైడ్గా బాగా పెద్దగా రిలీజ్ చేస్తాం దీన్ని. ఎన్ని థియేటర్స్? విజువల్ చూశాక 100% నెంబర్ ఆఫ్ స్క్రీన్స్, టోటల్ స్క్రీన్స్ పడతాయి. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. సుధీర్ గారు, మీరు అంటే ఈ ట్రైలర్ లాంచ్ మహేష్ గారు లాంచ్ చేశారు కదా, ఆయన ఏమన్నారు ట్రైలర్ చూసిన తర్వాత ఏం చెప్పారు ఏంటి అసలు దానిపైన? నేను ఇంకా ఇప్పుడు ఫోన్ అసలు దూరంగా ఉంది, ఇంటికి రా చూసుకుంటాను. పెద్దగా ఉండదండి ఎక్స్ప్రెషన్, లుకింగ్ గుడ్. మహేష్ ఎక్కువ అది చాలు, లేకపోతే ఏం లేదు, ఇలా తమ్ము పెడతాడు అనమాట అంతే. లుకింగ్ గుడ్ అంటే చాలా బాగున్నట్టు. సో యా, ఆయన సినిమాకి అంటే మహేష్ గారు సుధీర్ గారు అంటే ఇప్పుడు ఇది చూస్తుంటే మొత్తం కూడా ఇది నవంబర్ 7th వస్తుంది. యాక్చువల్లీ అక్టోబర్ 31st బాహుబలి రిలీజ్ అవ్వబోతుంది కదా. సో ఆ సినిమా ఎఫెక్ట్ మనకు తెలుసు, అది బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 ఎలా ఉందో దేశం మొత్తం కూడా ఉంది. ఈ సినిమా పైన ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా 31st? అంటే మన తెలుగు ఆడియన్స్ 2 కాదు 3-4 సినిమాలైనా చూస్తారు. బాగుంది అంటే ఎన్ని సినిమాలైనా చూస్తారు, బాగాలేదంటే ఒక సినిమానో చూడరు. సో ఆ ప్రెషరే కాదు, ఈ సినిమా బాగుంది, ఈ సినిమా కూడా చూస్తారు, ఆ సినిమా కూడా చూస్తారు. ఎందుకంటే ఆ టెన్షన్ అయితే లేదు. అంటే కొత్త కంటెంట్తో రాబోతుంది కదా ఆ సినిమా, అందుకని నేను అడుగుతున్నాను. కొత్త కంటెంట్ రానియండి, అది చెప్తున్నాను కదా. బాహుబలి ఆ రోజు రిలీజ్ అయినా సరే ఎండ్ ఆఫ్ ది డే మంచి సినిమా అయితే ఆడియన్స్ వస్తారు. సో ఐ టోటలీ బిలీవ్ ఇన్ ద ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ను. ఎన్ని సినిమాలు అన్నీ అలాగ వరుస పెట్టి ఒకటే రోజు 4-5 సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా అన్నీ ఇప్పుడు అట్లీస్ట్ 1 వీక్ గ్యాప్ కూడా ఉంది కదా, మీకు ఒకవేళ మీకున్న టెన్షన్ ప్రకారం కన్సిడర్ చేసిన. Thank you so much. Thank you to all the media friends for this wonderful interaction and Q&A session. And thank you Sonakshi Sinha garu, Prerna garu, Shilpa garu, Sudhir Babu garu. Thank you so much for joining this trailer launch event and making this whole event so beautiful. And
ఎస్, నవంబర్ 7th నుంచి థియేటర్స్లో మన ముందుకు వచ్చేస్తుంది. ఒక స్పెక్టాక్యులర్ ఫీస్ట్ని, ఎక్స్పీరియన్స్ని మనకి ఇవ్వడానికి జటాధర ఇన్ థియేటర్స్ ఫ్రమ్ November 7th. See you all in theaters. Thank you, one and all.